రాజకీయ హత్యల రాక్షస కాలం మళ్ళీ వచ్చేసింది. ఒకనాడు ఫ్యాక్షన్ రాజకీయాలు, రౌడీ రాజకీయాల కారణంగా ప్రతిరోజు భయపడేటటువంటి అరాచకపు రాజకీయాలు మళ్ళీ పురుడు పోసుకుంటున్నాయని గత 2 నెలల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అది పతాక స్థాయికి చేరింది. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి హత్య జరగడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇది కూడా ఏకంగా కళ్ళల్లో కారాలు కొట్టి, ఇదేదో అక్రమ సంబంధాలు ఇట్లాంటివి కాదు, రాజకీయ హత్య అయితేనే అంత ఘోరంగా జరుగుతుంది. కళ్ళల్లో కారం కొట్టి వేట కొడవళ్లతో నరికారంటే ఖచ్చితంగా అది ఫ్యాక్షన్ తరహా హత్య అని చెప్పాలి. ఈ దఫా హత్యకు గురైంది ఏదైతే కేసీ శ్యాంబాబు అనుచరుడైనటువంటి తెలుగుదేశం పార్టీ పత్తికొండ మండలం హోసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ హత్యకు గురయ్యారు. కళ్ళల్లో కారం కొట్టి వేట కొడవళ్లతో నరికారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. తెల్లవారుజామున ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు అని రాసుకుంటాం మనం అంతే. ఎందుకంటే ఇంటెలిజెన్స్ చచ్చిపోయింది, స్పెషల్ బ్రాంచ్ ఎక్కడ పనిచేస్తుందో తెలియదు, రాజకీయ కక్షలు పురుడు పోసుకోవడం కాదు, పతాక స్థాయికి చేరిపోయినాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. హత్య ఎవరు చేసినా, హత్యకి ఎవరు గురైనా, హత్యకి గురైన వాళ్ళ పట్ల సానుభూతి ఉండాలి, హత్య చేసినటువంటి వాళ్ళ పట్ల నిరాదరణ ఉండాలి. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపారు అంటే అప్పుడు హత్యని ఖండిస్తాం, ఇప్పుడు హత్యని ఖండిస్తాం. హత్యల రాజకీయం అన్నటువంటిది కర్నూలు జిల్లాలో మళ్ళీ పురుడు పోసుకోవడం అన్నటువంటిది రాక్షసత్వం పరాకాష్ఠకు చేరింది. ఈ దఫా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ హత్యకి పాల్పడ్డారు అంటూ స్వయంగా నారా లోకేష్ ట్వీట్ చేయడంతో పాటుగా ఆ అరాచకాలు ఎప్పటికీ పోవట్లేదు, దీని మీద కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు.